గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బ్రేకింగ్ స్టోరీ. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశం, 125 కోట్ల ప్రజానీకం, అందులో 30%, 25% అంటే దాదాపు 35 కోట్ల మంది దళిత గిరిజన బహుజనులే. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మెజారిటీ వీళ్ళకే హక్కులు కల్పిస్తూ వీళ్ళ అభివృద్ధిని కోరుతూ రిజర్వేషన్ కల్పించింది. అది ఒక ఉద్యోగ విద్యావకాశాల్లోనే కాదు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనూ గిరిజనులకు దళితులకు అవకాశాలు ఉండాలని ఆ రిజర్వేషన్లు సూచిస్తున్నాయి. కానీ ఒక్కసారి క్షేత్రంలో చూస్తే, రాజకీయ క్షేత్రంలో మరీ ముఖ్యంగా దళితులు లేరా, రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించడానికి అసలు దళితుల అభ్యర్థులే దొరకడం లేదా, గిరిజన అభ్యర్థులే దొరకడం లేదా అనే ఒక ప్రశ్న దళితుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఉదాహరణకి తెలంగాణలో త్వరలో జరగబోయే వరంగల్ లోక్సభ నియోజకవర్గాన్ని కనుక ఉదాహరణ తీసుకుంటే, మనం ఒక్క పార్టీ కూడా ఇదిగో మా అభ్యర్థి అని చెప్పుకునే పరిస్థితుల్లో లేదు అని అంటే ఆయా పార్టీలు ఎంతగా దళితుల్ని ప్రోత్సహిస్తున్నాయో మనకు అర్థమవుతుంది. అయితే ఇతర ప్రాంతాల నుంచి అరువు తెచ్చుకోవాలి, లేదా ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకోవాలి, లేదా ఏ ఉద్యమ సంఘాలకో ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను తెచ్చిపెట్టుకోవాలి, లేదా ఎక్కడో డబ్బులు మూటగట్టుకొని సూట్ కేసులు తీసుకొస్తే వారికి టికెట్లు ఇవ్వాలి. ఇది మన రాజకీయ క్షేత్రంలో దళితులకున్న స్థానం. ఎందుకు ఈ దుస్థితి? ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న దళిత నేతలు రాజకీయ నాయకులుగా ఎందుకు ఎదగలేకపోతున్నారు, ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ఎందుకు రాలేకపోతున్నారు అనేది చాలా పెద్ద ప్రశ్న. దీని మీద ఇవాళ బ్రేకింగ్ స్టోరీలో మనతో చర్చించడానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిక్ గారు, అలాగే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో మాల మహానాడు నేత, అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకుడు, శాసన మండలి మాజీ సభ్యుడు జూపుడి ప్రభాకర్ గారు కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. మందకృష్ణ గారు, ఒక్కసారి అసలు ఏంటి దళితుల పరిస్థితి, ఎంతమంది ఉన్నారు? ఈ చర్చలోకి వెళ్లే ముందు వరంగల్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనం రిజర్వేషన్ లేని నియోజకవర్గాలకు ఉప ఎన్నికో వస్తుందంటే అసలు ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తులు వచ్చేస్తాయి పార్టీలకి. ఎక్కడెక్కడి నుంచో దిగిపోతారు నాయకులు టికెట్ల కోసం. చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, సూట్ కేసులు భారీ ఎత్తున వచ్చేస్తూ ఉంటాయి. దాదాపు కొన్ని నెలల ముందే అభ్యర్థిత్వాలు ఖరారైపోతే వాళ్ళు ప్రచారంలో దిగిపోతారు. లోకల్ మేనేజ్మెంట్ కూడా రెడీ అయిపోతూ ఉంటుంది, ఎలక్షన్ మేనేజ్మెంట్. వరంగల్కు సంబంధించి ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా పలానా వ్యక్తి మా అభ్యర్థి అని చెప్పే పరిస్థితి లేదు. అన్ని పార్టీలు, ఏ పార్టీ, తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఏ పార్టీ కూడా ఇతను మా అభ్యర్థి అని చెప్పే పరిస్థితి లేదు. ఎందువల్ల? రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా కాంగ్రెస్లో కొంత నాయకత్వం మాత్రం కనిపిస్తున్నది మనం అన్నది. కానీ అక్కడ లోకల్గా మా సోదరుడు ప్రతాప్ నుంచి మొదలుకుంటే, లేదా ఇప్పుడు సర్వసత్యనారాయణ కూడా అక్కడ పేరు వస్తున్నది, తర్వాత వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఉండి వస్తున్నది అని అంటే కేసీఆర్ గారు సిద్దిపేటలో ఉండి కరీంనగర్లో పోటీ చేశాడు కదా, కేసీఆర్ కరీంనగర్ నుంచి పోయి మహబూబ్నగర్ పోటీ చేశాడు కదా. అట్లనే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చి కల్వకుర్తిలో పోటీ చేశాడు కదా, చంద్రబాబు నాయుడు పోయి కుప్పంలో పోటీ చేస్తున్నాడు కదా. అట్లాంటి సమస్య కాదు. కానీ మిగతా పార్టీల కాడికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళ అభ్యర్థులు వేటలో ఉన్నట్టుగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ మాత్రం ఒక 3-4 పేర్లు పరిశీలిస్తున్నట్టుగా రోజు పేపర్లో, టీవీలో చూస్తున్నాం. ఇక మిగతా టీఆర్ఎస్ అనేది ఒక స్పష్టత టీఆర్ఎస్లో రాలే. అయితే టీఆర్ఎస్లో నాయకత్వం లేదని కాదు, కానీ టీఆర్ఎస్లో కూడా ఉన్నది. అయితే వాళ్ళ మధ్యలో 1-2 పేర్లో సూచన చేసే కాడ వాళ్ళు ఉన్నారని కూడా పేపర్లో నేను చూస్తున్నాను. అంటే లోకల్ వరంగల్ వాసిగా నేను చెప్తున్నాను. బీజేపీ కూడా కొంతమందిని చూస్తున్నట్టుగా పార్టీలో ఉండబడే 1-2 పేర్లు చూస్తుంది, లేదా సంఘాల నుంచి చూస్తున్నది, ఇట్లా కొంత చూస్తున్నమాట వాస్తవం. అయితే మీరన్నట్టుగా ఒక ప్రధాన రాజకీయ పార్టీలో ఉండబడే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అంతే కదా, ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అది కులబలం అనుకోండి, రాజకీయంగా ఉండబడే పలుకుబడి అనుకోండి, ఏదైనా సరే ఆర్థిక బలం అనుకోండి, ముందు వాళ్ళు మేము తెచ్చుకుంటామని చెప్పి కూడా ప్రచారం చేసుకొని ప్రభావితం చేసుకొని తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ శక్తి అంటే మేము పోటీ చేయబోతున్నాం, మేము నిలబడబోతున్నాం అనే పద్ధతిలో ఇంకా స్వతంత్ర భూమిక అందులో పోషించే అవకాశం ఇంకా మా నాయకత్వానికి అలా రాలేదనేది మాత్రం వాస్తవం. దయాకర్ గారు, ఒకవేళ వరంగల్ రిజర్వ్డ్ కాకపోయి ఉంటే, ఒక మాట అట్లా అనుకుని ఉందా కొద్దిసేపు, అది రిజర్వ్డ్ కాకపోయి ఉంటే ఇట్లనే ఉండేది ఆ సిచ్యువేషన్?
ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక ఏదేని అంశం ద్వారా వస్తే, అభ్యర్థి చనిపోవడం ద్వారానో మరో ఇతర కారణాల వల్ల వస్తే, అక్కడ ఆ అభ్యర్థి కాకుండా వేరేటోళ్ళ పేరు వచ్చే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీలైనా ఏ పార్టీలైనా సరే, ఒక దళిత్ వరకు వచ్చే వరకే ఒక 20 నుంచి 30 మంది పేర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పప్పెట్ లీడర్లను ఆ పక్కనున్న కాన్స్టిట్యున్సీలో ఉన్న బడా నాయకులు, తర్వాత వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేసే నాయకులు వాళ్ళని ప్రమోట్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. మనం పప్పెట్ లీడర్లు అంటే సర్వెంట్లు, వాళ్ళకు పక్కన ఉండేటోళ్ళు, వాళ్ళకు అనుయాయులుగా ఉండేటోళ్ళు, వాళ్ళు చెప్పితే వినేటోళ్ళు. ఈరోజు మందకృష్ణను పెట్టాలంటున్నావు, దయాకర్ను పెట్టాలంటున్నావు, ప్రభాకర్ను పెట్టాలంటే వచ్చే సమస్యలు ఉంటాయి. అంటే అస్తిత్వం, మనం రిజర్వేషన్లను ఇండైరెక్ట్గా, డెమోక్రసీనే ఇండైరెక్ట్గా వినియోగించుకోవడం ఎలా అని తెలుసుకున్న అగ్రవర్ణాలు చేస్తున్న రాజకీయ నీడలో జరుగుతున్న ఈ భారత ఎన్నికలు కావచ్చు, రాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా సరే, ఈరోజు ఒక సామాజిక ఉద్యమ నేపథ్యం, లేకపోతే తాను సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా టికెట్లు వస్తే ఒక తీరుగా ఉంటుండే. ఇక్కడ ఒక జనరల్ అభ్యర్థి ఉంటాడు, ఆ పక్కన ఒక ఎస్సీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఉన్నది అని అనుకుంటే తను దాని మీద దస్తీ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ వచ్చేటోడు రేపు తనకు జిల్లాలో మంత్రివర్గంలో పోటీ రావద్దు, దేశంలో వస్తే ఏ అంశాల్లో కూడా పోటీ రాని వ్యక్తులను, ఇంకా కొంతమంది అడ్వాన్స్ ఏమైందంటే ఇంట్లో జీవితకాలనే అభ్యర్థులుగా తీస్తున్న చరిత్రని ఈ 20-30 సంవత్సరాల కాలంలో మనం చూస్తున్నాం. అంబేద్కర్ పూనా ప్యాక్ట్తోని ఎందుకు రిజర్వేషన్లను కోరిండు, పూనా ప్యాక్ట్ అనే అంశం కనుక తెలుసుకుంటే పాకిస్తాన్ విడిపోయినట్టే దళితిస్తాన్ విడిపోవాలి బీహార్ కేంద్రకంగానే ఆయన పోటీ పెట్టడం, మహాత్మా గాంధీ అక్కడ పూనాలో ఉన్న జైల్లో నిరారదీక్ష చేయడం, కాంగ్రెస్ పెద్దలు మిగతా అక్కడ ఉద్యమకారులందరూ కలిసి గాంధీని చంపుకోవడం మంచిది కాదనడం, తను రిజర్వేషన్లకు పరిమితం కావడం. అంటే ఒక రాజ్యాన్ని కోరిన వ్యక్తి రిజర్వేషన్లకు పరిమితం కావడం, అది రిజర్వేషన్లను కూడా రాజ్యాంగబద్ధం చేయడం ద్వారా వచ్చిన ఈ వెసులుబాటును దొడ్డిదారినో కొన్ని వర్గాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక క్యాస్ట్, ఒక్కొక్క ప్రాంతంలో ఒక క్యాస్ట్ తన యొక్క అధీనంలో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న కుట్రలే ఈరోజు అసలైన దళిత నాయకత్వం రాకపోవడానికి ఒక ప్రాతిపదిక అనుకునే అవకాశం ఉంది. రెండో ప్రధానమైన అంశం ఏంటి అంటే, అక్కడ గెలుపోటములు కూడా మిగతా నాయకులు నిర్ణయించే స్థాయికి రావడం అనేది ఇప్పుడున్న కొత్త ట్రెండ్. ఇప్పుడు అక్కడ ఏ అభ్యర్థి గెలవాలనేది కూడా అసలు రాజకీయ పార్టీలే ఏ రకంగా మారిపోయినాయి అంటే, అక్కడ ఒక ఎక్స్ నిలబడితే తను గెలవాలన్నా వద్దా అని చెప్పి అన్ని పార్టీలకు సంబంధించిన కొంతమంది నాయకులు చేసే ప్రయత్నంలో భాగంగా కూడా సగటు దళిత మేధావిగా ఉన్న వాళ్ళు, దళితులుగా ఉండి సొసైటీకి సర్వీస్ చేస్తూ పెద్దగా పేరు వచ్చిన వ్యక్తులు ఈరోజు ఓడిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మందకృష్ణ గారిని తీసుకుంటే, మదిరలో తన సామాజిక వర్గమే 45-50 వేలు ఉన్నప్పటికీ కూడా తనను అక్కడ ఓటమి పాలు చెందించిన పరిస్థితి ఉంటుంది. వరదన్నపేటకు వస్తే సేమ్ అదే పరిస్థితి ఉంటుంది. అంటే దయాకర్ గారు ఒక్క నిమిషం. ప్రొఫెసర్ కంచి ఐలయ్య గారు, ప్రముఖ దళితవాది, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కంచి ఐలయ్య గారు లైన్లో ఉన్నారు. ఐలయ్య గారు నమస్కారం అండి. హలో, చెప్పండి. నమస్కారం. ఐలయ్య గారు, ఒక్కసారి దళితుల రాజకీయంగా దళితుల పరిస్థితి కానీ దళితుల ఉనికిని కానీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. దాదాపు దళిత గిరిజనులు మొత్తం లెక్కేస్తే 25% ఉంటారు మన భారతదేశ జనాభాలో. ఇవాళ ఉదాహరణకి అంటే ఒక కేస్ స్టడీ లాగా మనం చూసినట్లయితే, వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నిక ఆ సినారియో ఒకసారి మనం చూస్తే, ఏ పార్టీ కూడా ఇగో ఇతను మా అభ్యర్థి అని ఇప్పుడే చెప్పే పరిస్థితులు లేవు ఏ పార్టీ కూడా. ఒకవేళ వరంగల్ కనుక రిజర్వ్డ్ కానట్లయితే ఈ పార్టీకే ఒక్కొక్క పార్టీ తరఫున 5-6 పేర్లు చాలా బడా పారిశ్రామికవేత్తలో, రాజకీయ నాయకులు ఎవరో మనకు కనిపించేవారు అక్కడ. ఇవాళ ఒక్క పార్టీ కూడా ఇతను మా అభ్యర్థి అని చెప్పే పరిస్థితి కనిపించడంలా. ఎందుకు అంటే, పార్టీలు దళిత నాయకుల్ని ప్రోత్సహించకపోవడం వల్ల వస్తున్న పరిస్థితి, లేకపోతే దళిత నాయకులు ఉద్యమాలకే పరిమితమై ప్రజాప్రతినిధులుగా ఎదగలేని స్థాయిలో ఉండిపోవడం వలన ఏంటి, దీనికి కారణం ఏంటి? హలో ఐలయ్య గారు, వినిపించిందా? వినపడ్డది. ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం ఏంటి అంటే, ఈవెన్ అప్పర్ కాస్ట్లలో కూడా నాయకులు ఎవరు లేరు. క్వాలిఫికేషన్ లేకపోతే లీడర్ గా క్వాలిటీస్, ప్రజలకు వాళ్ళు చేసిన మేలో వాటిని చూస్తే అగ్రకులాల్లో కూడా నాయకులు లేరు. అయితే అగ్రకులాలు ఏముంది అంటే డబ్బున్నది. డబ్బున్నది కనుక డబ్బున్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టి గెలిపించుకోవడానికి
పోటీ పడి ఈ పేర్లు డిక్లేర్ చేయగలరు. ఇవాళ ఎంత వెనుకబడి ఉన్నా క్వాలిఫికేషన్ తోటి కనుక ఒక ఎంఏనో లేకపోతే పిహెచ్డినో ఎల్ఎల్బినో ఇట్లాంటివి పెట్టి క్యాండిడేట్స్ని పెట్టి పైసలతో సంబంధం లేకుండా పెట్టాలంటే దళితులలో కూడా ఉన్నారు. ఇవాళ అంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా ఉన్నారు. కానీ మొత్తం లీడర్షిప్ను ఇవాళ మీడియా కానీ మిగతా వాళ్ళు కానీ తర్వాత పార్టీలు కానీ ఎక్కడ చూస్తున్నాయి? పైసలు ఉన్నాయా లేవా? ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు? ఎంత? ఇప్పుడు ఇవాళ మీడియాలో తీసుకొచ్చి మాట్లాడిస్తే దళిత పిల్లలు బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు. అన్ని టీవీలలో వచ్చి వాళ్ళు వాదిస్తూనే ఉన్నారు. తర్వాత ఎక్కడన్నా దళితుడు వస్తే ఆ పార్టీలో దళితుల్నే పంపించి తిట్టిస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున తిట్టే లీడర్లు కూడా ఎదిగారు అన్ని పార్టీలలో. అయితే అగ్రకులాలను తిట్టుడు చేయండి అంటే వాళ్ళు భయపడతారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. రేపు ఎన్నికల్లో వాళ్ళు యాక్చువల్గా ఏంటి అంటే భారతదేశంలో లీడర్షిప్ లేదు. ఎక్సెప్షనల్ కేసెస్, ఇప్పుడు ఒకప్పుడు అంబేద్కర్ ఒక లీడర్, నెహ్రూ ఒక లీడర్, గాంధీ ఒక లీడర్, అట్లా ఎదిగారు. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి లీడర్కి. కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో నాకు చెప్పండి, ఎప్పుడు కేసీఆర్ లీడర్ అయిండు? కేసీఆర్ ఇప్పుడు ఫ్యూడల్ కుటుంబం కాకుండా పోతే ఆయన తెలంగాణ రాష్ట్రానికి లీడర్ అయ్యేవాడు. పైసలు లేకుండా పోతే కాదే. తర్వాత మిగతా వాళ్ళు రెడ్లలో ఎవరు లీడర్ క్వాలిటీస్ ఉండి ప్రజలకు ఒక భవిష్యత్తును ఈ ప్రాంత ప్రజల్ని మార్చిన, మన దగ్గర ఉదాహరణకి ఒకప్పుడు వావిలాల గోపాలకృష్ణ ఉన్నాడు. ఆయన బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టుండొచ్చు, కానీ నేను మొన్న పోతే కూడా ఆ ఏరియాలో వావిలాల గోపాలకృష్ణ ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా కాలినడకతో తిరిగి గెలిచాడు. ఆయన ఇవాళ కూడా అసెంబ్లీలో కొన్ని ఏవో చర్చలు చేశాడు, ప్రజల పట్ల కొంత పాజిటివ్ థింకింగ్ చేశాడు. వీళ్ళంతా ఇప్పుడున్న వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళంతా లీడర్లు ఎట్లా అవుతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడే చూసుకున్నాం, ఎట్లా ఎదిగాడు లీడరు? ఎన్టీ రామారావు కుటుంబంలోకి ఆయన రాకపోతే ఆయన లీడర్ కాకపోవు. నేను అనేది ఏంటి అంటే దళితులలో ఇవాళ ఫెనామినల్ టాలెంట్ ఉన్నది. మీరు యూనివర్సిటీ చూడండి, నేను నా కేసే చూడండి. మీరు, నేను గొర్రెలు కాసుకునే కుటుంబం నుంచి ఇల్లిటరేట్ వచ్చిన. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ లో అన్ని పేపర్లు రాసేది నేను ఒక్కనే. అగ్రకులాలలో ఎందుకు లేరు మరి ఆ మేధావి? ఇంగ్లీష్ పేపర్లలో ఎందుకు రాయలేరు? ఇంగ్లీష్ మీడియం టీవీ ఛానల్లో డిబేట్ వాళ్ళని ఎందుకు పిలవరు? ఒకవేళ పైసలు ఒక్కొక్క డిబేట్ కి పిలవాలంటే ఒక 10,000, 20,000, 30,000 వాడు రేటు పెడితే నేను పోను. సో బేసికల్లీ ఏంటి అంటే టాలెంట్, తెలివి ఇవాళ దళితులలో మా దగ్గర యూనివర్సిటీలలో ఉన్న పిల్లలలో బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది. దే కెన్ బికమ్ లీడర్స్ ఇఫ్ ది ఎలక్షన్ ఈజ్ వితౌట్ మనీ. కనుక రేపు హనుమకొండ ఉన్నది, హనుమకొండకు పైసలు ఖర్చు పెట్టకుండా దళితులను పోటీ పడమనండి, విపరీతంగా పోటీ పడతారు. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్. నేను అంటున్నది కూడా అదే ఐలయ్య గారు, ప్రొఫెసర్ ఐలయ్య గారు, నేను అంటున్నది కూడా అదే. టాలెంట్ లేదనో లేకపోతే జనాభా లేదనో మాట్లాడడంలా. నేను కూడా టాలెంట్, అద్భుతమైన టాలెంట్ ఉంది. ఉద్యమాలకు నాయకత్వం వహించే అద్భుతమైన పోరాట పటిమ ఉన్న దళిత నేతలు చాలా మంది ఉన్నారు. ఎంతో మందిని చూస్తున్నాం మనం. అది అజ్ఞాత ఉద్యమంలో కావచ్చు, లేకపోతే సాంఘిక సామాజిక ఉద్యమాల్లో కావచ్చు, చాలా మందిని చూస్తున్నాం. కానీ రాజకీయ అభ్యర్థిత్వాలకు వచ్చేసరికి ఎందుకు భూతద్దం పెట్టి వెతకాల్సి వస్తుంది పార్టీలు? నేను అంటున్నది ఒకటే సింపుల్. వరంగల్ నియోజకవర్గం, లోక్సభ నియోజకవర్గం రిజర్వ్డ్ కానట్లయితే ఈ పార్టీకే ఖచ్చితంగా ఒక్కొక్క పార్టీ నుంచి 4-5 పేర్లు వినపడాయి. ఒక్క పేరు కూడా వినిపించట్లా అది రిజర్వ్డ్ అయినందువల్ల. ఎందుకు? ఆ పార్టీల్లో నాయకులు లేకనా, లేకపోతే వాళ్ళకు అనువైన నాయకులు లభించకనా? బేసికల్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఒకప్పుడు న్యాచురల్ గా లీడర్షిప్ ఎదుగుతున్న దశలో ఇదే తెలుగు రాష్ట్రం అని మనం ఇలా కంబైన్డ్ రాష్ట్రం చూస్తే దామోదరం సంజీవే ఎదిగాడు. ఒక పొలిటికల్ లీడర్ ఎదిగారు, నేషనల్ స్థాయి వరకు ఎదిగాడు. దాని తర్వాత ప్రక్రియ ఏంది? ఫ్యూడల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఉండాలి, లేదా ఆ ఫ్యూడలిజం నుంచి ఎమర్జ్ అయిన పెట్టుబడి వ్యవస్థలో లేదా కాంట్రాక్ట్ వ్యవస్థలో దోపిడీ రంగంలో వాళ్ళది ఒక అందవేసిన చేయి ఉండి రాజకీయ రంగంలో రాణించగలగాలి. దళితులలో
అట్లా చేయగలిగే పునాది ఫ్యూడల్ వ్యవస్థ లేకపోవడం వల్ల, కాంట్రాక్ట్లోకి వాళ్ళు రాగలిగే పరిస్థితి లేకపోవడం వల్ల, తర్వాత ఇండస్ట్రీలోకి వాళ్ళు రాగలిగే పరిస్థితి లేకపోవడం వల్ల అందులో మనం లెక్క పెట్టే లీడర్షిప్ రావట్లేదు. కానీ అదే క్వాలిఫికేషన్స్ చూస్తే ఇవాళ తక్కువేం లేరు. ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చింది ఏంటిది? క్వాలిఫికేషన్ ఇవ్వగలుగుతుంది. రిజర్వేషన్ జాబ్ ఇవ్వగలుగుతుంది. అక్కడికి వచ్చే వరకు జాబులలో పోటీ పడే పరిస్థితి ఉంది. కానీ పొలిటికల్ లీడర్షిప్ అయిన వరకు ఎనార్మస్ డబ్బు కదా. డెఫినెట్గా మీరు అన్నది నిజమే. డబ్బు అన్నారు, ఫ్యూడలిజం అన్నారు, అగ్రవర్ణాలు అన్నారు, కాంట్రాక్ట్లు అన్నారు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ 100% కరెక్ట్ ఇప్పుడున్న రాజకీయ ముఖ చిత్రంలో. కానీ దళితుల్లో ఐక్యత అనేదాన్ని మీరు ఎందుకు చెప్పట్లేదు? నేను అనేది ఒకప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో కూడా బ్రాహ్మణులు ఐక్యత లేదు. గాంధీ మొట్టమొదలు ఫస్ట్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ చేయడానికి కలకత్తా పోయినప్పుడు తమిళ బ్రాహ్మణులు బెంగాలీ బ్రాహ్మణులతో తింటలేరు, బెంగాలీ బ్రాహ్మణులు మరాఠీ బ్రాహ్మణులు తింటే ఎవరి పండలు వాళ్ళు వేసుకొని ఎవరిని వాళ్ళు తిట్టుకొని మళ్ళీ ఏదో జనరల్ మీటింగ్ పెట్టుకొని పోయారు. యూనిటీ అట్లా ఒక్కదాటిన రాదు. కానీ అయినప్పటికీ ఇవాళ బ్రాడ్గా ఒక దళిత్ కాన్షియస్నెస్ ఉన్నది, ఒక చైతన్యం ఉంది. యూనిటీ ఎందుకు రాదు? బతుకుదెరువు కోసం ప్రజలు సంఘర్షణ పడుతున్న దశలో భూస్వాములు తమ కంట్రోల్లో కొంతమంది ఉంచుకుంటారు, పెట్టుబడిదారులు తమ కంట్రోల్లో కొంతమంది ఉంచుకుంటారు. ఇవాళ రాజకీయ పార్టీలు అక్కడ ఉన్న దళిత లీడర్ ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇండిపెండెంట్గా ఉన్న లీడరు పైసలు ఇచ్చి 10 మందిని పంపించి తిట్టిస్తున్నారు. వాళ్ళంతా యూనిఫై కావాలంటే ఎట్లా అవుతారు? వాళ్ళకి పైసలు కావాలి, వాళ్ళకి బతుకుదెరువు కావాలి. అందుకని ఇప్పుడున్న దశలో యూనిటీ అనేది రావడానికి కావలసిన ఆర్థిక పునాది కూడా అక్కడ లేదు. అది వస్తుంది కొద్ది రోజులలో. బట్ బేసికల్లీ మనం చూడాల్సింది ఏంటంటే ఎకనామిక్ స్టేటస్, సోషల్ స్టేటస్, దాంతో ముడిపడి ఇండస్ట్రీలో వాళ్ళ రోలు, కాంట్రాక్ట్లో వాళ్ళ రోలు, తర్వాత భూమిలో వాళ్ళ వాటా, ఇవన్నీ ఉన్నప్పుడు వస్తుంది. అయితే మీరు ఇప్పుడు అమెరికాలో చూడండి. అమెరికాలో ఎక్కడి నుంచి ఒక బ్లాక్ క్యాపిటల్ వచ్చింది? బ్లాక్ క్యాపిటల్ గత 60 ఏళ్లలో సివిల్ రైట్స్ మూవ్మెంట్ తర్వాత బ్లాక్ క్యాపిటలిస్ట్ ఎమర్జ్ అయ్యి వచ్చారు. సీడ్ మనీ ఒబామాకు బ్లాక్ క్యాపిటలిస్ట్ ఇచ్చారు. అంత కూడా లేదు ఇక్కడ. అందుకని నేనేమంటున్నా అంటే రిపరేషన్స్ అడగాల వీళ్ళ 5,000 ఏళ్ళు శ్రమ చేసి ఆ శ్రమతో వాళ్ళకు అన్ని వనరులు కల్పించి పెట్టి ఇవాళ మళ్ళీ అడుక్క తినేదానికంటే రిపరేషన్స్ అడగాల్సిన పరిస్థితి ఉన్నది. ఆస్తులలో వాటా కావాలి, ఇండస్ట్రీలో వాటా కావాలి, కాంట్రాక్ట్ లో వాటా కావాలి. అప్పుడు కానీ మీరు అనుకున్న ఫార్మ్ ఆఫ్ లీడర్షిప్ డెఫినెట్ గా అక్కడ వస్తుంది. రైట్ ప్రొఫెసర్ ఐలయ్య గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జూపిడి ప్రభాకర్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ప్రభాకర్ గారు, మళ్ళీ అదే క్వశ్చన్ ఒక్కసారి మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇగో పలానా ఏ, పలానా బి, పలానా సి మా అభ్యర్థి అని చెప్పే పరిస్థితులు ఇంకా వెతుకులాట. ఎక్కడి నుంచి తీసుకురావాలి? కాంగ్రెస్ పార్టీ ఏదో మందకృష్ణ గారు మీరు వచ్చే ముందు అయితే ఒక కాంగ్రెస్ పార్టీలోనే కొంచెం లీడర్షిప్ కనపడుతుంది కానీ మిగతా పార్టీలో కనిపించట్లేదు అన్నారు. అఫ్కోర్స్ అంటే స్టేట్లో కొన్ని పెద్ద తలకాయలు కనపడుతున్నట్టుగా ఉన్న ఉద్దేశంతో అన్నారేమో. కానీ ఏ స్థాయిలో ఉందంటే కాంగ్రెస్ పరిస్థితి కూడా మాజీ స్పీకర్ మీరా కుమార్ వస్తారట ఇక్కడ పోటీ చేయడానికి. అంటే ఈ రకమైన ఇది ఒక ప్రచారం. ఏ పార్టీ కూడా దళితులకు రిజర్వ్ చేసిన వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో మా అభ్యర్థి తను అని స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు. ఇంకా వెతుకుంటున్నారు ఎక్కడెక్కడ ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారా, లేకపోతే మాజీ పోలీస్ అధికారులు ఉన్నారా, లేకపోతే ఇంకెక్కడైనా కాస్త కొంచెం ఇంతో అంత ఆర్థికంగా సంపాదించుకున్న వారు ఉన్నారా, లేదా ఎవరైనా ఎన్ఆర్ఐలు ఎవరైనా వస్తారా? ఈ రకమైన భూతద్దం పెట్టి వెతికే పరిస్థితి ఉన్నది. ఎందుచేత అంటే ఇక్కడ దీన్ని దళితుల్లో లీడర్షిప్ లేదు అనేదానికన్నా పార్టీల్లో లేదు అంటున్నా నేను, దళితుల్లో లేదంట్లా. యూఆర్ మిస్టేకెన్. నేను ఇందాక ఇప్పుడు ఐలే గారు అదే పొరపాటు అర్థం చేసుకున్నారు, మీరు కూడా అదే అర్థం చేసుకోకండి దయచేసి. ఏంటంటే దళితుల్లో అద్భుతమైన ఉద్యమ నాయకత్వం ఉంది, కానీ అది ప్రజాప్రాతినిధ్యంగా రూపాంతరం చెందడం లేదు, రాజకీయ నాయకత్వంగా రూపాంతరం చెందడం లేదు. ఎందువల్ల? అది నా క్వశ్చన్. ఇక్కడ నేను అంటే నన్ను చెప్పనివ్వకుండా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అనుకున్నాను నేను. అంటే ఏమవుతున్నాయంటే ప్రొఫెసర్ గారు ఐలయ్య గారు చెప్పింది నేను కొంత విన్నాను.
దెర్ ఆర్ 2 ఫండమెంటల్ ఇష్యూస్. అలీ గారు కూడా వింటున్నారని భావిస్తాను నేను. వాళ్ళు వినకపోతే మీరు లైన్లో తీసుకోండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 ఫండమెంటల్ ఇష్యూస్ ఏంటంటే, ఈ రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్స్, అదే యూ కాల్ ఇట్ అసెంబ్లీస్ కానీ లేకపోతే పార్లమెంట్, చట్టసభల్లో, ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో 1952 నుంచి ఈ రోజు దాకా చూసినట్లయితే ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళకి కావలసిన సమయంలో, అంటే ఏ రోజు కూడా ముందుగా ప్రొజెక్ట్ చేసినటువంటి నేపథ్యం లేదు. అయితే వీళ్ళందరూ లీడర్స్ కాకుండా పోయారా, వీళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు అంటే దేర్ ఆర్ లీడర్స్. ది సెలెక్షన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ కాస్త ఇది కుట్రతోటి జరుగుతున్నది. కుట్ర నేను ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ నిజంగా దళితుల్లో ఎదిగినటువంటి అనేకమైన సమస్యల్ని మాట్లాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుల్ని అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎవరు? పార్టీలు టేక్ ఎనీ పార్టీ. నేను ప్రత్యేకంగా ఫలానా పార్టీ అని నేను చెప్పాల్సిన అవసరం. సో ఎప్పుడైతే ఈ సామాజిక స్పృహ అంటే ఇక్కడ నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పొలిటికల్ సిస్టంలో రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఒక అంశాన్ని చెప్తాడు. మీరు ఇది అందరికీ వర్తిస్తుంది, నాట్ ఓన్లీ టు ది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్. ఈ పాయింట్ని మనం జాగ్రత్తగా అలర్ట్ చేయగలిగితే దీని చుట్టూ మీరు తిప్పేస్తారు. మీరు ఎన్నుకునే నాయకుడు అంటే ఓటర్స్ని అడుగుతాడు, ఆ నాయకుడికి సమాజం మీద ఒక అవగాహన ఉండాలి. అట్లీస్ట్ ఆ నియోజకవర్గం, మీరు పార్లమెంట్ అనండి, అది లేకపోతే అసెంబ్లీ అనండి, ఆ నియోజకవర్గం మీద అతనికి కొంత అవగాహన కావాలంటాడు. అవగాహన ఇన్ ద సెన్స్ దాన్ని ఏమంటాడంటే, అతను కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ సొసైటీ అండ్ ది పాపులేషన్. అంటే ఇక్కడ మీరు మెజారిటీ పాపులేషన్ కాబట్టి మీకు సీట్ ఇస్తున్నారు. యు ఆర్ గోయింగ్ టు బి ది రూలర్ ఇఫ్ యూ గోయింగ్ టు వన్ ద సీట్. నువ్వు నీ చేతుల్లోకి అక్కడ అధికారం వస్తుంది. అధికారం వచ్చినప్పుడు నువ్వు ఒక అధిక సంఖ్యాకుల నుంచి నిన్ను అక్కడ పెడుతున్నారు కాబట్టి, బికాజ్ యువర్ పాపులేషన్ ఈజ్ మోర్, అందుకే రిజర్వేషన్లు వస్తాయి. సో మిగతా కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో హైరార్కికలీ సిస్టమ్, ఇది ఆయన మాటల్లో చెప్పాలంటే ఫాల్ట్ ఆఫ్ ద సాయిల్ క్యాస్ట్ సిస్టాన్ని, ఈ హైరార్కికల్గా ఉన్నటువంటి సిస్టంలో ఈ రిజర్వ్డ్ స్థానాల్లో ఉన్నటువంటి మీరు రేపు వచ్చేటప్పుడు, అంటే మొత్తానికి చెప్పే నేపథ్యాన్ని ఇక్కడ, సో ఆ పాపులేషన్ చూడమంటాడు. ది జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ, అంటే నీ సరిహద్దులు నీకు తెలిసి ఉండాలి, నీకున్నటువంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఏ కమ్యూనిటీ ఎలా ఉంది, ఎక్కడ బ్యాక్వర్డ్నెస్ ఉంది, ఎక్కడ ఫార్వర్డ్నెస్ ఉంది, నువ్వు చేయాల్సినటువంటి, నువ్వు చట్టాలు చేయాల్సినటువంటి నీ ఆలోచన ఏంటి, ఎక్కడ చట్టం చేస్తాం, నువ్వు టు అప్లిఫ్ట్మెంట్. చట్టాలన్నీ కూడా దేనికోసం అంటే మనం అందరం కూడా పైకి రావడం కోసమే, అంతేగాని వెనక్కి తీసుకోవడం కోసం ఏ చట్టం ఉండకూడదు. సో వీటన్నిటి మీద ప్రజలకు ఏం చెప్తారంటే, ఓటర్స్కి, మీరు ఎన్నుకునే నాయకుడిని ఖచ్చితంగా ఈ అవగాహన కలిగి ఉన్న నాయకుడిని ఎన్నుకోండి అంటాడు. అది రిజర్వ్ స్థానాలకి కాదు, మొత్తం స్థానాలకి. సో ఎక్కడైతే అవగాహన కలిగి ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిని తప్ప మనకి ఏ నాయకుడు కావాలో ఆ నాయకుడినే సెలెక్ట్ చేసేటువంటి దశలోకి రాజకీయ పార్టీలు వెళ్ళిపోయినాయి. సో మీరు ఇక్కడ ఇందాకదాకా తిప్పుతున్నటువంటి ఈ వరంగల్ పార్లమెంట్లో అసలు నాయకులే దొరకటం లేదా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. లేకపోతే నాయకులు ఉన్నప్పుడు కూడా రాజకీయ పార్టీలు వీళ్ళని తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నాయా అంటే, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేవాడు కావాలి, ఎస్ బాస్ ఉండాలి ఆల్వేస్. తర్వాత ఎక్కడ వాళ్ళు చెప్పకుండా చట్టసభలో మాట్లాడటానికి అవకాశం లేదు. ఈవెన్ ది క్వశ్చన్స్ వాట్ దే ఆర్ పుటింగ్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ ఎక్కడైనా సరే, ఆ క్వశ్చన్స్ కూడా వాళ్ళు చూపించే వేయాలట. ఈ మధ్యకాలంలో నాకు పార్లమెంట్లో నేను కొంతమంది దళిత లీడర్స్ని అడిగితే, సో వై యువర్ పీపుల్ ఆర్ నాట్ పుటింగ్ క్వశ్చన్స్ ఇన్ ద పార్లమెంట్ అని అడిగితే, ఎక్కడన్నా మనం స్వేచ్ఛ లేదా ఉంది అంటే, నేను అనేది లేనటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు, సెలెక్ట్ చేస్తున్నారు. సో ఉన్నటువంటి వాళ్ళని కొంచెం బ్యాక్వర్డ్లో పెడుతున్నారు. సో దీనికి వాట్ ఈస్ ద అంటే పరిష్కారం ఏంటి ఇక్కడ, నేను అది కూడా చెప్తాను. సో ఇక్కడ మీరు ఇందాక ఒక పాయింట్ ఐలే గారిని అడిగారు, ఐక్యత లోపించింది కదా అని.
ఐక్యత లోపించిందని మనం 1947 నుంచి 37 నుంచి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ ఇన్ టు ది 2015. ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనిటీస్ వేరు, ఆ రోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వేరు, ఆ రోజు ఉన్నటువంటి మిగతా అండర్స్టాండింగ్ వేరు, ఈరోజు డెవలప్డ్ సొసైటీలో ఉన్నటువంటి ముందు పోతున్న విధానం వేరు. సో ఇక్కడ మనం ఐక్యతని ఎందుకు ఫోర్స్ చేయలేకపోతున్నాం? వై వీ ఫెయిల్ టు ఫోర్స్ యూనిటీ? ఇక్కడ మీ క్వశ్చన్కి. సో ఇది ఒకవేళ మళ్ళీ ఇది చేస్తే మళ్ళీ ఇంకో ప్రమాదం, ఎక్కడ కలిసిపోతున్నారు అనేది ఒకటి వస్తుంది. ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని లీడర్స్ లేక కాదు, ది లాగింగ్ ఆఫ్ ది సెలెక్టింగ్ లీడర్స్ ఫ్రమ్ ది పార్టీస్ అక్కడి నుంచి రావాలి. మీ పర్మిషన్ తో నాయకత్వ పటిమ లేక కాదు, కానీ పార్టీల గుర్తింపు లేక దళిత నాయకత్వం కనిపించట్లేదా, ప్రజాప్రాతినిధ్యంలో దళితుల సంఖ్య తక్కువగా ఉంటుందా అనేది మరింత విపులంగా చర్చించే ముందు చిన్న బ్రేక్.